అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు శ్రీనివాస్ కి సంబంధించి ఆల్రెడీ మనం ముఖ్యంగా శ్రీవర్షిని ఎంతగా మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడుతుందో మనం చూస్తూనే ఉన్నాము. నాకు అఘోరి అమ్మనే కావాలి, అఘోరితోనే నాకు పెళ్లి అయింది అని చెప్పేసి రీసెంట్ గా బాంబు పేల్చింది. అయితే ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండబోతున్నాము అని కూడా అన్నారు. మరి ఎక్కడ ఉంటారు అంటే కార్లోనే, ఆయనతో పాటు ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అని చెప్పేసి అన్నది. అండ్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను అతని మొదటి భార్యని అని చెప్పేసి మన మీడియాని కలిసింది ఒక లేడీ. మరి ఆమె ఎంతో చదువుకొని ధర్మం కోసమే బతుకుతున్నా అని చెప్పేసి అనడం. అండ్ ఆమె నాకు ఎన్నో మాటలు చెప్పింది. ఆ వాయిస్ రికార్డ్స్ కూడా మీకు పెడుతున్నాను. ఈ వాయిస్ రికార్డ్స్ లో ఏముంది అంటే ఇప్పటి వరకు వర్షినికి ఎలాంటి మాటలు చెప్పిందో అలాంటి మాటలే ఈ లేడీకి కూడా చెప్పడము. ఆ లేడీ కూడా నమ్మి అతన్ని పెళ్లి చేసుకుంది. అంటే బర్త్డే విష్ అని చెప్పి పెళ్లి చేసుకుంది అంటే ఒక పసుపు తాడు కట్టింది అని అంటున్నారు. మరి ఈ పసుపు తాడు ఎలా కట్టింది అంటే ఇంతకు ముందు వర్షిని వాళ్ళ పేరెంట్స్ అన్నట్టుగానే బ్యాగులో అంటే కొన్ని పసుపు తాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు అని అంటున్నారు. మరి ఆ పసుపు తాళ్ళలో ఒక పసుపు తాడు ఈ అమ్మాయి కూడా కట్టిందా అనేది కూడా ఒకసారి చూడాలి. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏం చెప్తారనేది వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుకుందాం. గురుగారు, ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది అన్నారు కాబట్టి ఈ అమ్మాయి గురించి మీకు అసలు ఏం చెప్పింది, అసలు ఎలా పరిచయము, ఇవన్నీ మీరు చెప్పండి. పెళ్లి చేసుకున్నాడు January 1 ఒకటి. రెండోది అమ్మాయితో మాట్లాడతలేడు. వేరే అమ్మాయిలు కూడా చేసుకుంటాను, ఏం చేస్తావు చేసుకో అంటున్నారు. సనాతన ధర్మం అంటే ఇది కాదు శ్రీనివాస్. నువ్వు అన్నావు కదా ఏం చేస్తావు చేయమని. ఇదిగోండి ఇక్కడే ఉన్నది ఆమె. కాబట్టి ఆడబిడ్డను కాపాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ధర్మరక్షణలో మనం ఉండాలి. ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత ఉండాలి. హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిండు. అది తల్లి కొన్ని విషయాలు నాకు ఏం చెప్పిందంటే తల్లి మాట్లాడతాను కదా. అది ఏం చెప్పిందంటే హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిన తర్వాత ఈమెగా అవి ఒక దండలు అవి చూపెట్టినాం కదా, అది వేసింది. గిట్ల ఎత్తారు కానీ ఇంకోటి ఛాయ్ నువ్వు పసుపు కొమ్మ ఎందుకు కడతారు, ఏమైంది తల్లి ఇదంటే మా అమ్మాయి నేను తర్వాత చెప్తుంది కానీ అన్న తర్వాత కొన్ని విషయాలు ఈ అమ్మాయి కూడా భయపడి దాచిపెట్టింది. తర్వాత నాకు చెప్పేసిన తర్వాత యూట్యూబ్లో ఇక ఇట్లా చూసి ఈమె మామయ్యకి ఇట్లా అయిందట అంటే నేను కూడా చూసిన. ఎందుకంటే నేను ఎక్కువ సెల్ చూడను, పని నేను చూసుకుంటే. అంటే ఇప్పుడు తన అఘోరి అని మీకు తెలిసిన తర్వాత ఇలా మీ మేనకోడలికి పెళ్ళైందని మీరు ఎట్లా ఒప్పుకున్నారు, దాన్ని ఎట్లా రిసీవ్ తల్లి? అదే ఆమె భయపడి కొన్ని దాచిపెట్టిందని నేను చెప్తున్నాను కదా, నాకేం చెప్పలే. తర్వాత ఇదేంటిది పద్ధతి అంటే ఆ మామయ్యకి ఇట్లా జరిగింది అంటే మరి అసలు మొగోడే కాదు కదా, ఒక అమరుపాలన అంటే అదే. నాకు కూడా కొన్ని చెప్పిండు ఏంటంటే మనం ఒక ఆశ్రమం పెడతా, అలా గోశాల పెడదాం, ధర్మం కోసం పోరాటం చేద్దాం అని చెప్పిండట. అని మాయమాటలకి మోసపోయింది. ఇది జరిగింది తల్లి. ఇక్కడ కొండగట్టులో వేసుకున్నారంట, హనుమాన్ టెంపుల్ తల్లి. వాళ్ళు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు చెప్పింది మీ మేనకోడలు మీకు? మాకు 2 రోజులైంది తల్లి. 2 రోజుల తర్వాత అప్పటికి మీ ఇంటికి ఎప్పుడన్నా అఘోరి రావడము, మాట్లాడము, సో నేను పెళ్లి చేసుకున్నాం నిజమే అని చెప్పడం జరిగిందా ఏమైనా? నేను ఫోన్ చేసి ఇదేం సంగతి అంటే కొన్ని రకాలుగానే ఆయన మెంటల్ గా కొంచెం వెరైటీగా ఉన్నాడు. అది కానీ మాట్లాడిన తల్లి మాట్లాడిన ఇది ఏంది అంటే చిన్న పిల్లలు కదా, నేను ఆడపిల్లల్ని సంతోష పెట్టుకుంటూ పోతా అంటే షార్ట్ కట్ లేదే చెప్పేసింది. ఇప్పుడు ఆయనే సరే మిగతా ఏమైనా ఉంటే తెలిసిన తర్వాత మీరు ఎట్లా రానిచ్చారు, ఎట్లా ఒప్పుకున్నారు? అదే కదా మేము ఓపెన్ చేసినా కదా తల్లి. మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి నాకు కాంటాక్ట్ లకు వచ్చి నేను ఈమె అమ్మాయితో కూడా కొన్ని రోజులు సెల్ కూడా మాట్లాడలే. కాదండి, ఇది అఘోరి ఇది పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది? ఆయనకే అంటే ఆయన అబ్బాయి కాదు పెళ్లి చేసుకోవడానికి, ఇది మోసం చేయడానికి. ఆయనే ట్రాన్స్జెండర్ గా మారడం జరిగింది. తర్వాత ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది మీరు ఎలా ఒప్పుకుంటారు? జరిగింది అని అడిగితే ఏంటిది ఈ దండలు వేసుకున్నాడు, ఓకే నువ్వు పుట్టినరోజు ఇక్కడ దేవుని గుడిలో నువ్వు దండలు వేసు అవి ఓకే, మరి పసుపు కొమ్మ ఏంటిది అని అడిగితే మా అమ్మాయి నేను తర్వాత చెప్తానులే అని అన్నది. అంటే వీళ్ళు ఏదో ఉంది. అప్పటి నుంచి నేను ఒక 2-3 రోజులు ఈమెతోటి మాటలు కూడా బంద్ చేసి. ఇప్పుడు వీళ్ళు కలిసి ఎన్ని సంవత్సరాల నెలల? జనవరి నుంచి. ఇప్పుడు ఏం కోరుకుంటుంది ఆమె? December 31 అయిపోయిన తెల్లారితే January 5. కోడలు ఏం కోరుకుంటుంది ఇప్పుడు? ఆమె కోరుకునేది ఒక్కటే స్వామి, మీకు అందరికీ దయచేసి ఒక్కటే మాట చెప్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ మీడియా వాళ్ళు కానీ ఆమెకు సీఎం గారికి కూడా అందరికి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నా. ఆమె ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది, ఇంకో అమ్మాయి యూట్యూబ్లో చూసినాం, ఆమె కూడా ఇట్లా జరిగింది. ఇట్లాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు అది జరగద్దు. ఆయనకి కఠినమైన శిక్ష పత్రం పడాలి. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడితే మనకి కాపాడదంటే మేము ధర్మంగానే ఉన్నది. ఆ అమ్మాయి కూడా నాకు తెలిసేసరికి కూడా ఇక ఖండించదామంటే ఆడ దొంగ దొరుకుతలేదు. కానీ ఆయన ఉన్నప్పుడు అంటే ఈయన కొంచెం అఘోర కాబట్టి స్వామి ఒక్క 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు.
ఇప్పుడు ఈ స్వామితోనే మాట్లాడుతున్నా. ఆయన మాట్లాడుతుంటే ఇట్లా ఒక 2 నిమిషాలు కూడా టైం ఇవ్వడు స్వామి. ఆయన ఇయ్యడు, మీ కోడలికి టైం ఇచ్చాడు కాబట్టి. మీ కోడలు అంటే నార్మల్ గా అఘోరి పరిచయం కాకముందు ఎలా ఉందో అఘోరి పరిచయం అయిన తర్వాత అలాగే ఉందా, లేకపోతే ఏమైనా వశీకరణ అలాంటిది ఏమన్నా ప్రయోగించాలంటే? ఎందుకంటే ఇప్పుడు వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మా పాపకు వశీకరణం చేసే అంతవరకు తిప్పించుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వర్షన్ లో కూడా ఎప్పుడైనా మీ కోడలు అది మాకు అట్లాంటివి తెలియదు స్వామి. తెలియదు. మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈయన వాళ్ళ మామగారమ్మ మీరందరూ చేయాల్సింది ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియాల్సిందంటే అక్కడ ఒక వర్షిని ఉంది, ఇక్కడ ఇంకో అమ్మ ఉంది, ఇట్లా ఇంకెవరైనా ఉన్నా కూడా రేపటి రోజు ఆయనను అడ్డుకోకుండా సనాతన ధర్మం అనే ఇలా పేరు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఇంకా సమాజం ఎందుకు చూస్తూ కూర్చుంటున్నది, నాకు న్యాయం చేయండి అని మన దాకా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏకం కావాలి, ఛానల్ అందరూ వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనక పడకుండా ఆ అమ్మాయిని మనం కాపాడి రుజువు చేసి చూపించాలని కోరుతూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈ అఘోరి శ్రీనివాస్ అని పెట్టుకుందాం. శ్రీనివాస్ అనే పిలవాలి, అఘోర అని పిలిస్తే మేము ఒప్పుకోము. హిందూ నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరు ఒప్పుకోరు కూడా. అయితే ఈ శ్రీనివాస్ ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అని అంటున్నారు, మరి శ్రీవర్షిని అంటున్నారు, ఇట్లా ఎంత మంది ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు శ్రీనివాస్ ని ఏం చేస్తే బెటర్ అంటారు? వాడు నోటితోనే వాడే చెప్పాడు, ఆ వర్షిని ఉండగానే ఇంకా మిగతా అమ్మాయిలు 10 మంది ఉన్నారు, వాళ్ళను కూడా సాధనిస్తాను అని. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది ధైర్యంగా, నేనే ఫస్ట్ పెళ్ళామని వచ్చింది. ఏంటండి ఒక మగవాడు ఒక అమ్మాయి లేచిపోయిందంటే ఏదో లేరా బాబు అని అనుకోవచ్చు, కానీ ఒక ట్రాన్స్జెండర్ ఇలా మారి మా పరువు తీస్తున్నాడు. ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు, అఘోర సాధు పరువు, అమ్మ అనే పరువు, ప్రతి పరువు తీసుకొని ఇప్పుడు ట్రాన్స్జెండర్ గా మారి ఏందయ్యా శ్రీనివాస్, ఇది నీకు న్యాయం అనిపిస్తుందా? కామెంట్స్ చదువుకున్నా తుప్పని మూస్తున్నారు. సిగ్గు సారం లేదు నీకు? అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి నాకు న్యాయం జరగాలి, వాడిని ఉరిశిక్ష పడాలి అని అంటుంది. నిజంగా వాస్తవం అమ్మాయి మాటలు అమ్మ జనంగా పర్సనల్ గానే వాయిస్ రికార్డింగ్ విన్నా కాబట్టి సేమ్ వర్షినికి అయితే ఎలా చెప్పాడో ఈయన ఆ కొడుకు, సేమ్ ఈ అమ్మాయి కూడా అలానే చెప్పి ట్రాప్లు దింపడే. ఎంత మంది అమ్మాయిలు ట్రాప్లు దింపుతున్నారు. తెలంగాణ ఏపీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెళ్ళారండి? వీన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించకూడదా? పోలీసులు ఎంతగానే తిడుతున్నారు, ప్రతి ఒక్కటి మీరు న్యూసెన్స్ చేస్తున్నాడు. ఏంటండి రోజుకు ఒక హత్య జరుగుతుంది, రోజు ఒక మర్డర్ జరుగుతుంది, దాని గురించి చూద్దామంటే ఏంది దొరకక ఈ అఘోర గాంధీ అఘోర ఏం చేస్తాడండి? సనాతన ధర్మం పరువులు ఇస్తున్నావురా నువ్వు.